హాయ్ ఫ్రెండ్, ఏంటి చూపించేస్తున్నారు అనుకుంటున్నారా? చూడండి, శనగలు ఆనవగాయ ఫ్రై అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో అయితే కిప్ చేయకండి ఫ్రెండ్స్. హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. వెళ్ళిపోదామా, చేసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూడండి, స్టవ్ అయితే వెలిగించేసుకుందాం. ఆయిల్ అయితే కొంచెం వేసానండి, ఇంకొంచెం అయితే వేసేసుకుందాం. ఈరోజు మనం శనగల ఫ్రై చేయబోతున్నామండి. ఆనపకాయ శనగలు ఫ్రై ఇంత అయితే వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయింది లేండి చూసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు లైట్గా వేసుకోండి ఫ్రెండ్స్. ఆవాలు జీలకర్ర ఎక్కువ వేసుకోండి. పోపు దినుసులు అయితే తక్కువగా వేసుకోండి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత చాలా టేస్టీ అండి. స్టవ్ అయితే స్లోగా పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, కరివేపాకు అయితే ఇలా సన్నగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి అయితే నేను ఒకటే కాయ కట్ చేస్తానండి. ఇలా కట్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అయితే నేను 4 కట్ చేశానండి. ఆనియన్స్ అయితే 4 అండి. ఇలా అయితే సన్న తీసుకుని కట్ చేసేసుకోండి. ఇది కలర్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేపేసుకోండి. బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా అయితే బాగా ఫ్రై అవ్వాలి. కలర్ అయితే బాగా రావాలండి. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే చేంజ్ అయినాయి కదా. ఇలా చూడండి, ఆనపకాయ ముక్కలు అయితే ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్, చిన్న చిన్న ముక్కల కింద. చాలా సలవండి ఆనపకాయ అయితే, హెల్త్కి చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, శనగలండి 4 రోజుల క్రితం అయితే నానబెట్టుకున్నాను నేను. ఒక నైట్ అంతా నానిన తర్వాత ఇలాగా బాటిల్లో అయితే పోసేసుకోండి ఫ్రెండ్స్. మొలకలు అయితే చూడండి ఇలా అయితే వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎంత మొలకలు వచ్చిందో. చాలా టేస్టీ అండి, హెల్త్ కూడా చాలా మంచిది. ప్రతిరోజు మొలకలు ఇలా తినలేము కదా, ఒక్కొక్క రోజు అయితే ఇలా కర్రీస్ అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రై అయితే చూడండి ఇలా అయితే వేసేస్తున్నానండి. ఇవి 4 సార్లు కడుక్కోవాలండి. కర్రీస్లో వేసేటప్పుడు అయితే 4 సార్లు కడుక్కొని వేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే బాగా వేసుకోండి ఫ్రెండ్స్. హెల్త్ అయితే చాలా మంచిదండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత మొలకలు వచ్చినాయో చూపిస్తున్నాను నేను మీకు. హెల్త్కి మంచిదండి ఇది. ఫ్రై అండి, ఆనపకాయ శనగలు ఫ్రై అయితే చేసుకుంటున్నాం మనం. చాలా టేస్టీ అండి. కర్రీ అన్నా చేసుకోవచ్చు, ఫ్రై అన్నా చేసుకోవచ్చు అండి. ఇగురన్నా పెట్టుకోవచ్చు, పులుసు అన్నా పెట్టుకోవచ్చు అండి. హెల్త్ అయితే చాలా మంచిది. నేనైతే ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా అయితే వేసేసుకోండి, బాగా కుక్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఆనపకాయ శనగలు అయితే ఫ్రై అయిపోయినాయండి. పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, సాల్ట్ అండి 1 స్పూన్ అయితే వేస్తున్నాను నేను. గరం మసాలా అండి 1/2 స్పూన్ అయితే వేస్తున్నా. ఇలా ఒక వెల్లుల్లిపాయ అయితే ఇలా చితకొట్టుకుని వేసుకోండి ఫ్రెండ్స్.
పొట్టుతోనే వేసుకోండి. పీచు పదార్థం హెల్త్ అయితే చాలా మంచిది. కడిగి ఆరబెట్టుకున్న కొత్తిమీర అండి. అన్నీ కూడా ఇలా కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఫటాఫట్ ధనార్దన్ అని ఈజీగా అయిపోయిందండి. చూడండి, ఫ్రై అవుతే రెడీ అయిపోయింది. ఒక్క నిమిషం మగ్గిపోతే సరిపోతుందండి. అన్నీ వేసేస్తాం కదా. చాలా టేస్టీ అండి. హెల్త్కి అయితే గ్యాస్ ప్రాబ్లం లేని వాళ్ళకపోతే ఇది చాలా మంచిదండి. హెల్త్ కూడా చాలా మంచిది. బీపీ, షుగర్ అన్ని కంట్రోల్లో ఉంటాయండి. దగ్గు, రొంప, జ్వరం అన్ని ఏమీ రావండి. శనగలు అసలు రొంప అన్నది పట్టదండి. హెల్త్కి చాలా మంచిదండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. తప్పు రైట్ ఉంటే కనుక కామెంట్ పెట్టండి. మేము కూడా సరి చేసుకుంటాం. చూడండి, అంతా అయితే కుక్ అయిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. తీసేసుకుందాం. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్. చాలా చాలా హెల్త్కి మంచిదండి. ఒకసారి ట్రై చేసిన తర్వాతే నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ అండి. సూపర్. చూడండి ఫ్రెండ్స్, బౌల్లోకి అయితే తీసేసుకున్నాం కదా. కొత్తిమీర అయితే చల్లేసుకోండి. ఒకసారి అయితే కొత్తిమీర కర్రీలో వేసాము, మళ్ళీ వేసాము. చాలా చాలా టేస్టీ అండి. సూపర్గా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.